హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో మనము అది టిప్ అనుకోండి, సీక్రెట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ అంటే నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కాకపోతే మీ నుండి నేను కోరుకునేది కేవలం ఒక సపోర్ట్ మాత్రమే ఫ్రెండ్స్. అది లైక్స్ రూపంలో కానీ, కామెంట్ కానీ, తోటి రైతు మిత్రులకు షేర్ చేయడంలో కానీ అది మీ నుండి నేను కోరుకుంటున్నాను అంతే. అంతకుమించి ఏం కోరుకోవడం లేదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దిగుబడి పెరగడానికి ఒక ప్రధాన కారణమైనటువంటి విషయం ఏంటంటే, మనము తోటని అంటే పద్ధతి కాదు నేను చెప్పేది. మొక్కలు పెట్టుకునే విధానంలో ఎప్పుడైనా కానీ ముందుగాల పెట్టుకోవాలి. సీజను ముందుగాలనే మనము మొక్కలు పెట్టడం స్టార్ట్ చేయాలి. అంటే ఎప్పుడు ఏ టైంలో పెట్టుకోవాలి? నేను చూసిన దాన్ని ప్రకారం చెప్పాలనుకుంటే ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ మొదటి వారం, ఈ 2 వారాల్లోనే మొక్క మనకు పడిపోవాలి. ప్రధాన చేనులో ఆగస్టులో అయితే చివరి వారం కంటే ముందైనా ఏం కాదు, కానీ మనకు వాతావరణం అనుకూలించదు అంతే. అంటే వర్షాకాలం కాబట్టి సీజన్లో దుక్కులు సరిగ్గా అవ్వవు. అందుకే చివరి వారం అయితే కొద్దిగా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారంలో మనము ప్రధాన చేనులో మొక్కలు పెట్టుకున్నట్లయితే పెట్టుకోండి. అది కొంచెం దుక్కి క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. మరి నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో మాదిరిగా దుక్కి క్వాలిటీగా ఉంటేనే పెట్టుకున్నాను. కానీ ఒకవేళ మీరు ముందుగా నుంచే ప్రీ ప్లాన్డ్గా దుక్కినంత పర్ఫెక్ట్గా చేసుకుని ఉంటే ఇంకా మంచి దిగుబడి ఆశించవచ్చు మనం మిరప తోటలో. కొంతమందికి అనుకూలించదు ఫ్రెండ్స్, ఎందుకంటే సొంత ట్రాక్టర్లు ఉండవు. కాబట్టి ఇటువంటి రైతులు కూడా కొద్దిగా మీడియంలో మాదిరిగా దుక్కులైనా కానీ మీరు సెప్టెంబరు మొదటి వారము లేదా ఆగస్టు చివరి వారంలో నాటుకున్నట్లయితే మీకు దిగుబడి పెరిగే అవకాశం చాలా ఉంటుంది. ఇది నేను సొంతంగా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. నేను కూడా ఆ విధంగానే చేయడం ద్వారా నాకు ఎక్కువ దిగుబడి రావడం చూశాను. నేను తర్వాత నుంచి నేను కొంచెం దూరం పెట్టుకుంటుంటే సెప్టెంబరు చివరి వారంలో ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా, అక్టోబరు, సెప్టెంబరు ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా నాకు దిగుబడి ఆశించినంత రాలేదు. కాకపోతే నేను ఆగస్టు చివరి వారం కానీ, సెప్టెంబర్ మొదటి వారం పెట్టిన తోట గమనించిన విషయం ఏంటంటే, ఈ టైంలో పెట్టినటువంటి తోటలకు దిగుబడి మనము ఎటువంటి మందులు స్ప్రే చేసినా కానీ కొంచెం ఎక్కువగానే వస్తుంది. అంటే మొక్కలు పెట్టినప్పటి నుంచి దాని ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి అవి పిందెలు పడుకుంటూ వస్తూనే ఉంటాయి. అంటే ఏ విధంగా చెప్పాలంటే, దీన్ని మనము వాతావరణము మనకు ఈ టైంలో పెట్టుకున్నట్టయితే మనకు మంచి వాతావరణము మొక్కలకు అందించిన వారం అవుతాము. అవి వాటంతట అంటే ఆ క్లైమేట్ వాటికి అంత బాగా సూట్ అవుతుంది. అంటే ప్రతి పువ్వు పిందెగా మారుతుందని నేను చెప్పను, కానీ చాలా అంటే 90% పిందెగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడున్న వాతావరణ కండిషను ఈ మిరప తోటకు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి క్లైమేటు అంటే చలికాలం కానీ, ఎండాకాలం కానీ అంత బాగా మనకు రిజల్ట్ రాదు. కానీ వర్షాకాలంలో పూత పడినట్లయితే అది పిందెగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సరైన ఉష్ణోగ్రత దానికి అందుతుంది. అందుకే ఈ టైంలోనే మీరు మొక్కలు ప్రధాన చేనులు నాటుకున్నట్లయితే మీరు దిగుబడి ఎంతో కొంత బెటర్గానే చూసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీతోటి నేను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నాను. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే మన ఛానల్లోని పాత వీడియోస్ చూడండి. అందులో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.